తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారులను విస్తరించేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. కేంద్రం రహదారుల విస్తరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుకు సంబంధించి కసరత్తు కొనసాగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఈ రోడ్డును ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి, ఎక్కడ అనుసంధానం చేయాలి, కీలకమైన ఎంట్రీ పాయింట్లు ఎక్కడ అనేది ఇంకా ఖరారు కాలేదు. ఇక ఈ పాయింట్లు తేలితేనే దీనికి సమాంతరంగా నిర్మించాలి అనుకుంటున్న హైస్పీడ్ రైలు మార్గానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది. అయితే ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు సంబంధించి ఇరు రాష్ట్రాలలో ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ అనుసంధానం అవుతుంది, ఎంట్రీ పాయింట్ ఎక్కడ, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ అన్న అంశాలపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎంలు స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించిన పూర్తి స్వరూపం, అలైన్మెంట్ ఖరారు అవుతుందని సమాచారం. రాష్ట్రంలోని రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల మీదుగా 3 రకాల ప్రాథమిక రూట్ మ్యాప్లను సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రుల భేటీ అయిన తర్వాత ఈ మ్యాప్లను పరిశీలించి ఏదైనా ఒక రూట్ను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదిస్తే ఆ వివరాలను కేంద్రానికి సమర్పిస్తారు. ఆ తర్వాత సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం పనులు ప్రారంభిస్తారు. ఏపీ తెలంగాణ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్, విజయవాడ మధ్య ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించడానికి కేంద్రం ఓకే అంది. దీనిని హైస్పీడ్ కారిడార్గా అభివృద్ధి చేయాలని, డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలని, డ్రైపోర్ట్ నుండి మచిలీపట్నం వరకు కొత్త రైలు మార్గాన్ని కూడా మంజూరు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాలు ఒక నిర్ణయానికి వస్తే పనుల వేగం పుంజుకుంటాయనడంలో సందేహం లేదు.